హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూడండి, శాంసంగ్ విలేజ్ ఛానల్ కుకింగ్. ఈరోజు అయితే మా ముసలోడికి కబ్జారు కానీ వడల్లాగా వేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, కూస, బంగాళదుంప, క్యాప్సికను, స్ప్రింగ్ ఆనియన్, ఎల్లుల్లిపాయ కాళ్ళు, కొత్తిమీర, బగదూని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసి చేస్తున్నాను. చూడండి, అక్కడ క్యారెట్, బంగాళదుంప అన్నీ కోరుకొని ఇక్కడైతే చూడండి స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికన్, చూడండి అది ఎల్లుల్లిపాయ కాడలు, చూడండి బగదూని, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ తరుక్కొని ఒక దాంట్లో అయితే వేసుకుంటున్నాను. చూడండి, అదైతే ముందు తరుగు పెట్టుకున్నది చూసారు కదా, క్యారెట్, బంగాళదుంప, పూసాని ఇవి కూడా అందులో వేసుకుని ఇప్పుడైతే చూడండి కొత్తిమీర కట్ చేస్తాను. కొత్తిమీర కూడా వేసుకోవాలి. సరే కదా, అన్నీ ఒక దాంట్లో వేసేసుకుని దానికి కావాల్సిన మసాలా సరుకులు చూడండి: పసుపు, మిరియాల పొడి, గరం మసాలా ఈ మూడు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చూడండి సాల్ట్ కూడా వేసుకున్నాను చూసారు కదా. ఇప్పుడైతే అందులో వేసుకుని పిండి కలుపుకుందాం. మైదా పిండి, చూడండి కార్న్ఫ్లవర్, ఈ రెండు కలిపి దాంట్లో కలపాలన్నమాట. అన్నీ వేసుకుని బాగా వడల ఎలాగైతే వేసుకుంటాం సేమ్ అదే చేసుకోవాలన్నమాట. పిండి కలుపుకొని చూపిస్తాను మీకు. చూడండి, అలా రావాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత పొయ్యి మీద ముగ్గుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి వీటెక్కిన తర్వాత వేసుకున్నాము. చూడండి, ఇప్పుడైతే మాదిరిగా వీటెక్కింది, వీటెక్కలేదు. చూడండి, ఇప్పుడైతే వేసేస్తున్నాను. అంటే అంత వేడెక్కిపోతే లోన్ ఉడకదండి. మామూలుగా నార్మల్ వేడిగా పెట్టేస్తారా చూసారా. ఇప్పుడైతే అలా వేసేసుకున్న తర్వాత తేగాలి మెల్లిగా. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకొని చూడండి వేగిన తర్వాత చూడండి ఇక్కడైతే వేగుతున్నాయి కదా. ఇక్కడైతే మా కోయిట పాపకు అయితే వంకాయలు కట్ చేసి దానిపై తొక్క తీసేసి, ఇదైతే కాలీఫ్లవర్ అవన్నీ కూడా కట్ చేసుకుని శుభ్రం కడుక్కొని వేపుకుంటున్నాను అనమాట. చూసారా వేగిపోయి ఇక్కడైతే బంగాళదుంపలు కూడా వేగుతున్నాయండి. ఈ మూడు కలిపి పిల్ల కెచప్ సాసులతో తింటుంది అన్నమాట. కొబ్బరి పెట్టుకుని, కొబ్బరి అంటే రొట్టె అండి మనకి. ఎలాగైతే చపాతీ ఎలాగైతే ఇక్కడ అలా కొబ్బరి అంటే ఇలాగే సరే అదిగండి, అది కెచప్ సాస్, జ్యూసు, కొబ్బరి అండి అదిగండి, పొటాటో ఇవన్నీ పెట్టుకుని తింటుంది అన్నమాట పాప. చూడండి, ఇప్పుడైతే కొబ్బరి వేగుతున్నాయి కదా. బాగా వేగిన తర్వాత తీసేసుకుందాం. బాగా వేగాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగినాయి కదా. మా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.